ఇప్పటికే మర్చిపోయి చాలా లేట్ అయింది. అందులో నా ఐడి కార్డ్స్ అన్నీ ఉన్నాయి. సరే సరే వెళ్తానులేండి. నేను మీకు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఫోన్ చేస్తాను. సార్, అర్జెంట్ పర్సనల్ పని పడింది. ఏమీ అనుకోకుండా వేరే బైక్ బుక్ చేసుకోండి. ఇంతసేపు వెయిట్ చేపించి ఇప్పుడు వెళ్తానంటే ఏమనుకోకండి సార్, ప్లీజ్. అన్నా, ఉదయం నేను ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి కాఫీ తాగాం. తను హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిందన్నా. మీరేమన్నా చూసారా? ఒక్క నిమిషం బాబు, మిమ్మల్ని పిలుద్దామని చెప్పేసరికి అప్పటికే మీరు వెళ్ళిపోయారు. నేనే తీసి దాచిపెట్టాను. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అన్నా. పర్లేదు బాబు. చెప్పు విజయ్. శ్రీజ గారు, మీ హ్యాండ్ బ్యాగ్ దొరికింది. వచ్చి తీసుకెళ్ళండి. ఏంటి వచ్చి తీసుకెళ్లేది? ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్తే మా అమ్మ ఊరుకోదు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? వెహికల్ బుక్ చేసి పంపించినా? నువ్వా సర్వీస్లో పనిచేస్తూ ఇంకొక వెహికల్ బుక్ చేస్తా అంటావేంటి? తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళు. ఏంటి, నేను చివాలా? ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా బయలుదేరుతున్నావా లేదా? ఏంటండి బయలుదేరేది? మొన్న కొట్టిన దెబ్బలు గుర్తుకొస్తుంటే మీ అమ్మ నాకు భద్రకాళ్ళలా కనిపిస్తోంది. మళ్ళీ కనపడితే చీపురు తీసుకొని కొడుతుంది. వద్దండి, ఆల్రెడీ వాళ్ళ దెబ్బలు తిన్నాను. ఈరోజు ఇంకా నా వల్ల కాదు. కనీసం ఒక్కరోజైనా నాకు గ్యాప్ కావాలండి. అబ్బా, వీధి చివరి వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చి తీసుకుంటాను. నువ్వేం ఇంటికి రానవసరం లేదు. ప్లీజ్ త్వరగా రా. అందులో నా ఐడి కార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను బయటికి వెళ్తే మా అమ్మకి అనుమానం వస్తుంది. మా అమ్మ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఆఫీస్లో మర్చిపోయాను, ఆఫీస్ వాళ్ళు తెచ్చిస్తున్నారని కమిట్ అయ్యాను. త్వరగా రా ప్లీజ్. సరే, తీసుకొస్తానులేండి. నేను వీధి చివరికి వచ్చాక ఫోన్ చేస్తాను. కాస్త లిఫ్ట్ చేయండి. నేను ముందే చెప్తున్నాను, మీ ఇంటి వరకు అస్సలు రాను. మీరే బయటకు రావాలి. సరే, నువ్వు రావయ్యా మగడా. సరే సరే, వస్తున్నాను. అత్తయ్య, ఆయన వచ్చారా? ఇంకా లేదు వింధ్య. సంధ్య ఫోన్ చేస్తే ఆయన 10 నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పారు. ఈ పాటికి వచ్చే ఉంటారని నేను అనుకున్నాను. లేదమ్మా, వాడింకా రాలేదు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు? వింధ్య, ఆ రోజు వాడు మౌనిక పెళ్లి విషయంలో ఇన్వాల్వ్ అయినప్పుడే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యావని చెప్పి గట్టిగా అడిగి వాడి ప్రాబ్లం ఏంటో తెలుసుకునుంటే అసలు ఇక్కడి దాకా వచ్చుండేది కాదేమో. ఎక్కడత్తయ్య, నేను గొడవ చేస్తే రాచి రంపాన పెడుతున్నాను, మారిపోయావు అని మీరే మాట్లాడతారు. మీరు కంగారు పట్టం చూసి నేను ఆయన్ని ఒత్తిడి చేయలేకపోయాను. దానికి తోడు నేను ఆ విషయం గురించి అడిగితే సమాధానం చెప్పడానికి ఆయన మదన పడ్డం చూసి ఏదైనా ఉంటే ఆయనే చెప్తారులే అని వదిలేశాను. కానీ ఇప్పుడు చూడండి పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందో. మౌనిక ఇంటికి పోలీసుల్ని తీసుకురావడం ఏంటో, సంధ్య ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో ఇంటికి వస్తానన్న వ్యక్తి ఇంకా రాకపోవడం ఏంటో, నాకంతా అయోమయంగా ఉంది. అమ్మా, నువ్వే ఫోన్ చేసి వస్తానని చెప్పి ఎందుకు రావట్లేదో కనుక్కో. సరే మావయ్య. కొట్టు, నా చేటు వచ్చి బావా, కొట్టు బావా. నో 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 నో, మళ్ళీ 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 చూసావా? ఏంటి బావా, ఒకసారి సంధి చేసింది, ఇప్పుడు ఇంకోసారి విందు చేస్తోంది. అసలు మన భార్యాభర్తల్ని సంతోషంగా ఉండనివ్వరా? వద్దు మౌనిక, వద్దు. నేను ఆల్రెడీ బయలుదేరానని చెప్పాను. ఇంకా ఇక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఫోన్ ఎత్తాను బావా, కట్ చేస్తాను. మావయ్య ఫోన్ కట్ చేస్తున్నారు. మళ్ళీ చెయ్యమ్మా. బావా కమాన్ కమాన్. ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి. ఏంటి తనకు మనసు లేదా? కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తుంది.
హే మౌనిక మౌనిక ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటి వీడు అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఏదైనా ఉంటే మనతో మనసు విప్పి మాట్లాడొచ్చు కదా. అవునత్తయ్య, ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ అయిపోయాను అని చెప్తున్నారు. కానీ ఎందుకు లాక్ అయ్యారు, ఎక్కడ లాక్ అయ్యారు అనేది ఏమీ చెప్పడం లేదు. ఆ మౌనిక ఏమో రోజు రోజుకి మితిమీరిపోతుంది. ఆ మౌనిక ఏదో చేస్తుంది. ఈయనేదో చెప్పుకోలేని ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. నాకైతే భయం వేస్తుంది అత్తయ్య. నువ్వు ఆలస్యం చేయకుండా అర్జెంటుగా సంధ్యకు ఫోన్ చేయ ముందు. ప్లీజ్ మౌనిక, సంధ్య గారు ఫోన్ చేశారు, వింధ్య ఫోన్ చేసింది. పరిస్థితి చేయి దాటిపోతుంది. తను ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. నేను వెళ్ళాలి మౌనిక. ఎక్కడికి బావా వెళ్ళేది? నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా? నేను పోలీసులను తీసుకొచ్చింది, నిన్ను తీసుకొచ్చింది ఈరోజు నాతో పాటు ఉంచుకోవడానికి. ఇప్పుడు మనం ఏ డిస్టర్బెన్స్ లేకుండా భార్యాభర్తలాగా కలిసే ఉందాం. ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? పెద్ద భార్యను చూస్తే భయం ఉండాలి, చిన్న భార్యను చూస్తే రిలీఫ్ కలగాలి బావా. వింధ్యకి మౌనికాకి మధ్య తేడా చూపించాలి కదా. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది బావా. రా నన్ను కొట్టు, కొట్టు బావా. బావా తగలట్లేదు సరిగ్గా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు. వాళ్ళు ఖచ్చితంగా నా కోసం ఎంక్వైరీ చేస్తారు. ప్లీజ్ నన్ను వదిలే. అలా ఎలా వదిలేస్తాను బావా? నువ్వు వింధ్య ఇంట్లో ఉన్నప్పుడు వింధ్య భర్తవి, నా ఇంట్లో ఉన్నప్పుడు నా భర్తవి. ఏ ఆడపిల్లైనా కట్టుకున్న భర్తని వదిలేసుకుంటుందా? దా ఆడు బావా ఆడు. వింధ్య, రాజేష్ గారు వచ్చారా? ఎక్కడే? నీతో నేను ఇంటికి వచ్చేలోపు వస్తానని అన్నారు కదా. ఇప్పుడు 2 సార్లు ఫోన్ చేస్తే కట్ చేశారు, 3సారి చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన ఇంకా ఇంటికి రాలేదు. అదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నాకేదో భయంగా ఉంది. ఈ మౌనిక ట్రాప్ చేస్తుంది. ఏ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని అడిగినా కూడా అసలు నాకేమి చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు చూడు, ఏకంగా నీతో నాతో కూడా అబద్ధం చెప్తున్నారు. సరే, ఒక పని చెయ్యి. మీ ఇంటికి పోలీసులు వచ్చారు కదా, ఏ స్టేషన్ నుంచి వచ్చారో కనుక్కుని రాజేష్ గారు మౌనిక ఎక్కడున్నారు, ఆ కేసు ఏంటి అని అన్ని విషయాలు తెలుసుకో. ఈలోగా నా ప్రయత్నం నేను చేస్తాను. సరే. సంధ్య ఏమంటుందమ్మా? మావయ్య, ఉదయం వచ్చిన పోలీసులు ఏ స్టేషన్ నుంచి వచ్చారో మీకు తెలుసా? ఇప్పుడు వాళ్లతో అసలు మనకేం పనుంది వింధ్య? సంధ్య వాళ్లతో ఒకసారి మాట్లాడమంటుంది. వాళ్ళప్పుడు రాజేష్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఆ కేస్ డీటెయిల్స్ ఏంటో కనుక్కోమంటుంది. సరేనమ్మా, నేను ఇప్పుడే కనుక్కుంటాను. బాబు, నువ్వు ఒక్కడవే ఇక్కడున్నావేంటి? అమ్మాయి ఏది? రూమ్లో ఉందా? అయినా నువ్వు అమ్మాయి గదిలో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు? అత్తయ్య, తను నా ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసింది. అవతల వింధ్య వాళ్ళు కంగారు పడుతున్నారు. ప్లీజ్ అత్తయ్య, తనని నా ఫోన్ ఇవ్వమని చెప్పు. అదేంటి బాబు, భార్యాభర్తల మధ్య 100 సరసాలుంటాయి. నేను అత్తనైనా ఇలాంటి వాటిలో జోక్యం చేసుకోకూడదు. అత్తయ్య, నీకు సరదాగా ఉందేమో, నేను సీరియస్గా చెప్తున్నాను. తనకి ఎంత చెప్పినా వినట్లేదు. నువ్వే అర్థం చేసుకోవాలి అల్లుడు. అమ్మాయి నీ ఫోన్ లాక్కుందంటే నీతో గిల్లి కజ్జాలు ఆడుతుందని అర్థం. నువ్వెళ్ళ అమ్మాయిని బ్రతిమలాడి బుజ్జగించి ముద్దు చేసో మురిపం చేసో తీసుకోవాలి అల్లుడు. ఇలాంటివి కూడా నేనే చెప్పాల్సి వస్తుందంటే నాకు సిగ్గేస్తుంది బాబు. అమ్మాయి పైన గదిలో వెయిట్ చేస్తుందంటే నీకోసమే కదా. వెళ్ళల్లుడు, వెళ్ళి దానికి కావాల్సింది ఇచ్చి నీకు కావాల్సింది తెచ్చుకో. మౌనికకి చెప్పినా అర్థం కావట్లేదు, ఈ రాధికకి చెప్పినా అర్థం కావట్లేదు. ఫోన్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఏంటి న్యూసెన్స్? మౌనిక మౌనిక మౌనిక. సారీ 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 మౌనిక.
అనుకోకుండా సడన్గా వచ్చేసాను. నువ్వు రావాలనే డోర్ కూడా ఓపెన్ చేసే ఉంచాను బావా. ప్లీజ్ నా ఫోన్ ఇవ్వు. ఫోనే కదా, దా వచ్చి తీసుకో. నువ్వు చీర మార్చుకుంటున్నావు, నేను అలా రాకూడదు. నా చేతిలో పెట్టు. తీసుకో. ఏ ఏంటి నా చేతిలో చీర పెట్టావు? ఈ చీర కట్టేసి ఫోన్ తీసేసుకో. పిచ్చి పట్టిందా నీకు? నేను నీకు చీర కట్టడం ఏంటి? ఎలా కనపడుతున్నాను? బావా, నువ్వు వింధ్యా సిస్టర్కి చీర కట్టడాలు, ముద్దు చేయడాలు చాలా చూశాను. వింధ్యకి చీర కడతావా? నాకు చీర కట్టవా? ఈరోజు నీతో చీర కట్టించుకోవాలని పిలిచాను. వచ్చి చీర కట్టి నాకు ముద్దు పెట్టాలి, లేదంటే పోలీసులకి ఫోన్ చేస్తాను. ఏంటి మాటి మాటికి పోలీసులు పోలీసులు అంటావు? చూడు, నీకోసం ఎంత అందంగా రెడీ అయ్యానో. కమాన్, కట్టు బావా. ఇంకా ఎంతసేపు? త్వరగా చీర కట్టు. కడతావా లేకపోతే మళ్ళీ పోలీసులకి ఫోన్ చేయనా? దీనికంటే చచ్చిపోవడం బెటర్ మౌనిక. బాబా బాబా. బాబు, అమ్మాయి ఫోన్ ఇచ్చిందా? అది మారదు, నువ్వు మారవు. ఇద్దరు కలిసి నా ప్రాణాలు తీసేలా ఉన్నారు. నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు. ఛ! బావా, నువ్వు నా నుంచి తప్పించుకోలేవులే. అమ్మ మౌనిక, అమ్మా. ఏంటమ్మా అల్లుడు ఒకటే చిరాకు పడుతున్నాడు? కాస్త అల్లుడిని సంతోషపెట్టు. ఇంటికొచ్చిన మొగుడిని సంతోషంగా ఉంచడం భార్యగా నీ ధర్మం. ఆయన సంతోషంగా ఉండాలంటే నువ్వు సన్ని చిన్ని ఇంట్లో ఉండకూడదమ్మా. ఈ ఒక్క రోజుకి మీరు ఎక్కడికైనా వెళ్ళండి. అర్థమైందమ్మా. ఈ రోజంతా మీరిద్దరూ ఏకాంతంగా ఉండాలి, అంతే కదా? ఎలాగూ హనీమూన్లకి సినిమాలకి బయట తిరగలేరు. ఇంట్లో అయినా సంతోషంగా ఉండండి. నేనిప్పుడే సన్నీని చిన్నిని తీసుకొని బయటికి వెళ్ళిపోతాను. అమ్మ మౌనిక, అల్లుడు జాగ్రత్త. ఓ మమ్మీ. ఇప్పుడెలా? ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? ఉదయం మీరే కదా మౌనికతో పాటు వచ్చి రాజేష్ని తీసుకెళ్లారు. ఇప్పుడు ఏం తెలియదని చెప్తున్నారేంటి? మీ ఇంటి నుంచి బయటకు వచ్చాక మేమే సెటిల్మెంట్ చేసుకుంటామని రాజేష్ గారే చెప్పారు. అసలు మౌనిక భర్త కనిపించకపోతే తను మా అబ్బాయి మీద కేసు పెట్టడం ఏంటి? మీరొచ్చి మా అబ్బాయిని తీసుకెళ్లడం ఏంటి? అసలు ఇప్పుడేమో మళ్ళీ సెటిల్మెంట్ అంటున్నారేంటి? మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చింది మౌనిక. మీ అబ్బాయి ఇద్దరు మేము సెటిల్మెంట్ చేసుకుంటామని రాజీకి వచ్చిన తర్వాత మేము మాత్రం ఏం చేయగలం? అది కాదు సార్, మా అబ్బాయి ఇంతవరకు ఇంటికి రాలేదండి. ఫోన్ చేసి చూడండి. రాజేష్ గారు చిన్నపిల్లవాడు కాదు కదా, వచ్చేస్తారులేండి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుంటుందని నేను మీకు కాల్ చేశాను. మాకున్న సమాచారం అంతవరకేనండి. అప్పటికీ సెటిల్మెంట్ చేసుకునేటట్టయితే మా దాకా రావడం ఎందుకు? కంప్లైంట్ ఇచ్చి మా టైం వేస్ట్ చేయడం ఎందుకని మౌనికకి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఎస్ఐ గారు ఏమంటున్నారు అత్తయ్య? వీడు సెటిల్మెంట్ చేసుకుంటామని పోలీసుల్ని పంపించేశాడంట. తప్పు చేసింది మౌనిక అయితే ఈయనెందుకు సెటిల్మెంట్ చేసుకోవడం? ఏదో జరుగుతుంది అత్తయ్య, నాకైతే కంగారుగా ఉంది. అమ్మా వింధ్య, నువ్వు అనవసరంగా కంగారు పడకు. వాడి ఇంటికొస్తే అన్ని విషయాలు తెలుస్తాయి కదా. ఎలా తెలుస్తాయి మావయ్య? ఆయన ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. పైగా ఇందులో మౌనిక ఇన్వాల్వ్మెంట్ ఉంది.
టెన్షన్తో నరాలు తెగిపోతున్నాయి. వాణి, ఇంతకీ వాడు ఇప్పుడు ఎక్కడున్నట్టు? సంధ్య ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వస్తానని చెప్పిన వాడు ఇప్పుడు ఏకంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అసలు వీడి ప్రాబ్లం ఏంటి? ఖచ్చితంగా ఆ మౌనికే ఏదో చేస్తుంది. నేనే మౌనిక దగ్గరకు వెళ్ళి నిలదీస్తాను. అసలు ఏం జరుగుతుందని చెప్పి మొత్తం కూపీ లాగుతాను. ఏదో లేకపోతే అసలు వాడు అంత ఈజీగా బెండ్ అవ్వడు. మౌనికే వాణ్ణి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుంటాను. వాణి, నువ్వు తొందరపడకు. నీకు అసలే ఆవేశం ఎక్కువ. ఇలాంటి విషయాల్లో కాస్త ముందు వెనక ఆలోచించాలి. అమ్మా వింధ్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు గాని మీ అత్తయ్య గాని ఇద్దరిలో ఎవరు వెళ్ళినా అది కరెక్ట్ కాదు. మౌనికని సరిగ్గా డీల్ చేయాలంటే సంధ్యే కరెక్ట్. రాజేష్ మనతో చెప్పుకోలేకపోయినా సంధ్యతో అయినా చెప్పుకుంటాడు. నా మాట విని సంధ్యకి ఫోన్ చెయ్యి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారండి? అసలు ప్రతి విషయానికి సంధ్య సంధ్య అంటారేంటి? మనేంటి ప్రాబ్లమ్స్ ని మనమే సాల్వ్ చేసుకోవాలి. నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. వద్దత్తయ్యా, మీరు వెళ్తే చిన్న సమస్య కూడా పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. ముందక్కడ ప్రాబ్లం ఏంటో తెలీదు. పైగా ఆయన సేఫ్గా ఇంటికి రావాలి కదా. మావయ్య చెప్పినట్టు దీనికి సంధ్యే కరెక్ట్. నేనిప్పుడే సంధ్యకి ఫోన్ చేస్తాను. వింధ్య, రాజేష్ గారు వచ్చారా? లేదే, పోలీసులకి అత్తయ్య ఫోన్ చేశారు. ఇంటి బయటికి వెళ్ళాక సెటిల్మెంట్ చేసుకుంటామని చెప్పి పోలీసుల్ని అక్కడి నుంచే పంపించేశారంట. నాకు, అత్తయ్యకి, మావయ్యకి ఆ మౌనిక ఏదో చేస్తుందని అనుమానంగా ఉంది. తన దగ్గరికి వెళ్తే తప్ప విషయాలేవి బయటపడవు అనిపిస్తుంది. సంధ్య, నువ్వేమీ అనుకోకపోతే ఒక్కసారి మౌనిక ఇంటికి వెళ్ళొస్తావా? ఏంటి అలా మాట్లాడతావు? రాజేష్ గారు రాకపోతే నువ్వు నీ కుటుంబం మొత్తం ఎంత కంగారు పడతారో నాకు తెలుసు. మౌనిక ఇంటికి వెళ్ళి మాట్లాడి విషయం ఏంటో తెలుసుకుని రాజేష్ గారిని సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది. నన్ను నమ్మండి, నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. త్వరగా వెళ్ళవే. నీ ఫోన్ కోసం మేమెదురు చూస్తూ ఉంటాం. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. దేవుడా, ఎందుకు నాకు ఈ పరీక్షలు? అమ్మా వింధ్య, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు బాలు సంధ్య కోర్టులోకి వెళ్ళింది కదా. ఈ సమస్యకి సంధ్య ఎలాగైనా చెక్ పెడుతుంది. ఆ రాధికకి మౌనికకి బుద్ధి చెప్పి వాడు ఏ సమస్యలో ఇరుక్కున్నా తిరిగి ఇంటికి తీసుకొస్తుంది. సంధ్య పైన నాకు నమ్మకం ఉంది. కాస్త ధైర్యంగా ఉండమ్మా. అమ్మాను, అంతా ఓకే కదా? ఏదైనా ఉంటే సంధ్య చూసుకుంటుంది. సంధ్యతో ఇంతసేపు మాట్లాడి నీకు ఒక్క నిమిషం కూడా కేటాయించకుండా, అసలు నీ మాట కూడా వినకుండా అర్జెంట్ అర్జెంట్ అని వెళ్ళిపోతుందేంటి? సిస్టర్, ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? నీ డ్రెస్ గురించి బాధపడుతున్నావా? లేదు, మా మమ్మీ గురించి బాధపడుతున్నాను. అంతా మీ అమ్మే చేసింది. మా అమ్మ ఏం చేసింది? ఏం చేసిందా? తల్లి కూతుర్లని వేరు చేసింది. మీ అమ్మ వల్ల మా మమ్మీ ఎంత మారిపోయిందో తెలుసా? అలా అనొద్దు సిస్టర్. మా అమ్మకి మీ మమ్మీ అంటే చాలా ఇష్టం. నేనన్నా కూడా, నువ్వన్నా కూడా చాలా చాలా ఇష్టం. మా అమ్మ ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయదు. ఎవరు చెప్పారు చేయదని? పుట్టగానే బిడ్డని ఎవరికో ఇచ్చేసిందని పార్వతి నానమ్మ రోజు చెప్తుంది కదా. ఏ కన్నతల్లైనా అలా చేస్తుందా? ఎవరికైనా కన్న బిడ్డని దానం చేస్తారా? అలా చేసి నానమ్మని ఏడిపించింది. ఇప్పుడు నన్ను ఏడిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? అమ్మ నిన్ను ఏడిపించడం ఏంటి? అమ్మ మన ఇద్దరిని సొంత బిడ్డలా చూసుకుంటుంది.
ఆవిడ నన్ను సొంత కూతురు అనుకోవడం కాదు, నన్ను సొంత తల్లి నుంచి దూరం చేయకపోతే చాలు. మా మమ్మీ ఇంటికొచ్చి కనీసం నాతో మాట్లాడలేదు. మీ అమ్మ మా మమ్మీని లోపలికి తీసుకొని వెళ్ళి మాట్లాడి తర్వాత బయటికి పంపించేసింది. మా మమ్మీ మారిపోవడానికి కారణం మీ అమ్మే. మా మమ్మీకి నేను కదా డాటర్ని. రాగానే నాతో మాట్లాడాలి కానీ తనతో మాట్లాడింది. ఫ్రెండ్ అయితే గొప్ప. ఈరోజు నేను బాధపడడానికి, మా మమ్మీని మిస్ అయిపోవడానికి కారణం మీ అమ్మే. ఐ హేట్ యువర్ మమ్మీ. నువ్వు అమ్మ అమ్మ అని నెత్తిన పెట్టుకుంటున్నావు కానీ మీ అమ్మని చూస్తుంటే నాకు కోపం వస్తుంది. ప్లీజ్ సిస్టర్, నువ్వు అలా మాట్లాడొద్దు. మా అమ్మ చాలా మంచిది. మా అమ్మాయి మాట వింటే చాలా బాధపడుతుంది. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకున్నావు. కావాలంటే అమ్మతో నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడొద్దు. ఈ విషయాన్ని మళ్ళీ మీ అమ్మతో డిస్కస్ చేస్తే నేను ఊరుకోను. ఇన్నాళ్ళు పార్వతి నానమ్మ రోజు గోల చేస్తుంటే ఎందుకో అనుకున్నాను కానీ నాకిప్పుడు అర్థమైంది. మొత్తం మీ అమ్మదే తప్పు. నా నుంచి మా మమ్మీని దూరం చేసిన మీ సంధ్యమ్మని నేనెప్పటికీ క్షమించను. ఐ హేట్ యువర్ మమ్మీ. ప్లీజ్ సిస్టర్, అమ్మని అలా అనకూడదు. అంటాను. నన్ను బాధ పెట్టిన మీ అమ్మని ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఐ హేట్ యువర్ మమ్మీ సంధ్య. ఐ హేట్ యువర్ మమ్మీ సంధ్య. లేదు, మా అమ్మ దేవత. ఐ లవ్ యూ అమ్మా. సని, రాజేష్ గారు ఇక్కడికి వచ్చారా లేదా? వచ్చాడమ్మా. వచ్చారా? ఎక్కడున్నారు? నా ప్రపంచంలో వింధ్య తప్ప ఎవ్వరూ లేరు. నా ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరు లేరు బావా. మనిద్దరం కలిస్తే ఈ ప్రపంచాన్నే జయించొచ్చు బావా. రాజేష్ ఎక్కడా?